మీకు కర్ణుడంటే ఇష్టమేమో కానీ, కర్ణుడు మాత్రం దుర్యోధనుడి పక్కనే ఉండి మహాభారతం టైంలో చాలా తప్పులు చేశాడు. అలాగే మనం కూడా తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా కోప్పడకుండా, క్షమించి మనకి మంచి దారి చూపిచ్చేది మన లైఫ్‌లో ఎవరు? మన అమ్మ, మన నాన్న కదా! అలాగే కర్ణుడికి కూడా శ్రీకృష్ణుడు ఒక తండ్రిలాగా, నాయనా నువ్వు కుంతి బిడ్డవి, నువ్వు దుర్యోధనుడి తరఫున ఉంటే ప్రపంచంలో ఎంతో నష్టం జరుగుతుంది. వద్దు, ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా మర్చిపో. మేమందరం కూడా మర్చిపోతాం. నువ్వు పాండవులతో కలిసిపోతే పాండవులంతా నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తారు. భీముడు నీ రథాన్ని తోలుతాడు. నకుల సహదేవులు నీకు వింజామరలు ఊపుతారు. అర్జునుడు, యుధిష్ఠరుడు నువ్వు చెప్పే ప్రతి దానికి ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మంచి మార్గంలోకి రా అని ఒక నాన్నలాగా సలహా ఇస్తాడు. మహాభారతంలో కర్ణుడు శ్రీకృష్ణుడు చెప్పిన సూచనని వినలేదు. ఆ తర్వాత కర్ణుడికి ఏమైందో మనందరం చూసాం. కానీ శ్రీకృష్ణుడు అలా మనకి కూడా ఎన్నో సలహాలు పాండవులకి ఇస్తూనే ఇండైరెక్ట్‌గా ఇస్తాడు. అది ఎలా? ఎప్పుడు? ఏంటి అంటే నేను చెప్పలేను. మీరే లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మహాభారతం వింటూ ఉంటే ఖచ్చితంగా మీకు కావలసిన లైఫ్ టూల్స్, లైఫ్ సజెషన్స్ డెఫినెట్‌గా కృష్ణుడి రూపంలో దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లిపి మహాభారతం ప్రతిరోజు వాడండి. ధర్మ సంస్థాపనకి మీరు కూడా బీజం వేయండి.